ఏంటి వాలంటీర్ల కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయాలను ఎలా చూడాలి? వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉండే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్గా ఉంటుందా? ఇప్పుడు వాలంటీర్లు ఎవరు నియమించారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే నియమించారు. 90% వాళ్ళే ఉంటారు. ఒక 10% ఏమైనా న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, లేకపోతే బై కొన్ని కారణాల వల్ల తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, అంటే కుల పరంగా చూసుకున్నప్పుడు ఉండవచ్చు. కానీ 90% వాళ్ళే ఉన్నారు. అందుకని వాళ్ళే నియమించి వాళ్ళే ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తూ కొన్ని రాయితీలు ఇస్తూ పనిచేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రసంగం కొత్త చూశాను, ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఒక ఆర్మీ లాగా వీళ్ళు పనిచేయాలి, మనకు ఒక ఆర్మీ ఉంది, ఈ ఆర్మీ ఏంటంటే మనం చేసిన మంచి పథకాలన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పాలి, మనకు అనుకూలంగా ఓట్లు పడే విధంగా చేస్తారు అన్నది ఆయన భావన. ఆర్మీలాగా పనిచేయడం అంటే ఇప్పుడు ఇక్కడ ఇది మహాభారతంలో యుద్ధం కాదు కదా, ఫిజికల్ ఫైటింగ్ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే జనాన్ని ఒప్పించి ఓట్లు వేయించుకోవటం. ఆ జనాన్ని ఒప్పించాలి అంటే పార్టీ కార్యకర్తలు మామూలుగా పనిచేస్తారు. పార్టీ కార్యకర్తలు కాకుండా జనంతో రోజు నిత్యం సంబంధాలు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు బాగా పనిచేస్తారు, మన యొక్క పథకాలన్నీ కూడా ప్రజలకు చెప్తారు, దానివల్ల ఓట్లు పడతాయి అని ఆయన భావిస్తున్నారు. కానీ దాన్ని నెగిటివ్ తీసుకున్నప్పుడు అది ప్రతిపక్ష పార్టీలు, అయ్యా వాళ్ళకి డబ్బులు వైఎస్ఆర్సీపీ ఇస్తున్నదా, పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఇస్తున్నదా, సరే గౌరవ వేతనం ఎంతనా కానీ 5,000 కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అది ఏమైనా ప్రజలు పన్నుల రూపంలో వచ్చినటువంటి ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు అది ఆ వ్యవస్థకు, వాలంటరీ వ్యవస్థకు వాళ్ళని ఏ విధంగా పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకునే అవకాశమే లేదు. అలా ఇప్పుడు ఒకప్పుడు జన్మభూమి కమిటీలు ఆ పని చేశాయి. జన్మభూమి కమిటీలకు పార్టీ ఏమైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చుంటారేమో గానీ, లేదంటే వాళ్ళు దోచుకోమని వదిలేస్తే వాళ్ళు దోచుకున్నారేమో గానీ, ప్రభుత్వ నిధులు వాళ్ళకేమి ఇవ్వలేదు. వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పించారు, అది వేరే అంశం. ఇప్పుడు ఇక్కడికి అలా కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని పాజిటివ్ గా చూడాల్సిన అవసరం ఉందా, దానిలో నెగిటివ్ గా చూడాల్సిన అవసరం కనపడుతుందా? ఇప్పుడు పాజిటివ్ గా చూడాలి అంటే ఆయన అంత నొక్కి దాని ఆర్మీ అని చెప్పి చొక్కా మచ్చ పెట్టాలి అంటే దాని అర్థం ఏమొస్తుంది? మళ్ళీ దానికి కంపారేటివ్ ఏం చెప్పాడు ఆయన? యుద్ధానికి వెళ్తున్నాము, అటువైపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఉన్నాయి అంటూ ఎప్పుడూ ప్రస్తావించని జాతీయ పార్టీలు కూడా ప్రస్తావించాడు ఈసారి. ఒకటేమో బహిరంగంగా సమర్థిస్తున్నది, ఇంకొకటేమో ఇంటర్నల్ గా సమర్థిస్తున్నది అని చెప్పి కాంగ్రెస్ అదంతా అసలు అవసరం లేదు సార్, మీరు అంత సూపర్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయండి అని అఫీషియల్ గా ముఖ్యమంత్రిగా ఒక స్లోగన్ ఇచ్చేశారు, ఒక డైలాగ్ ఇచ్చారు, అంతే, నో డౌట్. దాంట్లో ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు ఆ స్లోగన్ కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకు? ప్రభుత్వ నిధులు తీసుకుంటున్నారు, ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయండి, ఓకే, అది తప్పు కాదు, చేయొచ్చు. ఎప్పటి వరకు? కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేంత వరకు, అంటే కోడ్ వచ్చేంత వరకు, ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు, అంటే షెడ్యూల్ ఏ రోజు విడుదల చేస్తారో ఆ రోజు వరకే. దాని తర్వాత చేయడానికి లేదు కదా. దాని తర్వాత చేయడానికి లేనప్పుడు ఎన్నికల్లో ఆర్మీ లాగా పనిచేయండి అని ఎలా అంటాడు? ఎన్నికలు వస్తే ఇంక అయిపోయి కదా, వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా ఉపయోగించుకుంటే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది, ప్రతిపక్షాలు కూడా ఫిర్యాదులు చేస్తారు, కంప్లైంట్లు వస్తాయి. అది సాధ్యం కాని పని. అది గౌరవ వేతనం తీసుకుంటున్న సర్పంచులు, గౌరవ వేతనం తీసుకుంటున్న ఎంపీటీసీలు, వాళ్ళు ప్రజల చేత ఎన్నికై ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాలంటీర్లు కూడా పార్టిసిపేట్ చేస్తే తప్పేంటి?
ప్రజాప్రతినిధులు చట్టం అది వేరు. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగులు కాదు, కేవలం సేవ చేసే వాళ్ళు మాత్రమే అంటున్నారు. ఉండండి, మీరు చెప్పబోయేది ఏంటంటే ప్రజాప్రతినిధులు కూడా జీతాలు తీసుకుంటారు, ప్రజల సొమ్ము, వాళ్ళేమో రాజకీయ పార్టీల తరఫున పనిచేయచ్చు, మరి వీళ్ళెందుకు చేయకూడదని మీరు మీ వాదన. అయితే ఏంటంటే వీళ్ళకు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు, వీళ్ళకి సర్వీస్ రూల్స్ ఏమీ లేవు, కాబట్టి వీళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నాము, కాబట్టి మేము రాజకీయ పార్టీకి పనిచేయడానికి ఉపయోగించుకుంటాము అన్నది వైఎస్ఆర్సీపీ వాదన అనుకున్నాం. అదే కనపడుతున్నప్పుడు ఈ రెండు వాదనలు ఎలక్షన్ కమిషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది కదా, కేవలం చుక్కపొట్ట పెట్టడానికి ఒకరినే ఉపయోగించుకోవాలి ఒక పోలింగ్ కేంద్రంలో అని, అంటే కొంత నిషేధించింది కదా అక్కడ. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు పోలింగ్ రోజు అన్నది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం. అసలు అది ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు ఏ పర్పస్ కోసం పోయారో ఆ పర్పస్ సర్వ్ అయిందో కాదు. లక్ష్మి గారు, బూత్ లో ఉండి వేలు మీద ఇంకేసేవాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, బయట ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? అది అది తీసుకొచ్చి బూత్ కి చివరి క్షణంలో నీకు చుక్క పెడుతున్నా జాగ్రత్త అని చెప్పినట్టు కదా. అంటే ఇన్ఫ్లుయెన్స్, ఓటు వేయమని ఇన్ఫ్లుయెన్స్ వేరు, ఆ టైంలో రీసైక్లింగ్ కు ఉపయోగపడడం వేరు. లోపల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయితే రీసైక్లింగ్. జనం ఓటింగ్ రానప్పుడు, అంటే చాలా పూర్ ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు లోపల శుభ్రంగా అందరు కలిసి రీసైక్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ లో హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ది సిటీలో రీసైక్లింగ్ జరిగింది, నేను కళ్ళారా చూశాను. మరి దానికి ఏమంటారా? సో ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగి లోపల కూర్చొని ఇంకు పెట్టేది ఆయన ఉన్నప్పుడు ఎన్ని ఇంకులు ఉన్నా పెడతానే పోతే ఇంక గొడవే ఉంది. ఇప్పుడు ఫైట్ చేసి సచివాలయ ఉద్యోగుల్ని కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టినట్టు అయిపోయింది తెలుగుదేశం పార్టీ. అంతే. రైట్ సార్.